ఓం శ్రీ కామాక్షి దేవియే నమః. ఈరోజు మనం కాంచీపురంలో ఉన్న కామాక్షి అమ్మవారి దేవాలయంకి వచ్చామండి. కామాక్షి అమ్మవారి దేవాలయం గురించి విశిష్టత తెలుసుకుందాం ఈరోజు. కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడింది. ఒక పురాతన హిందూ దేవాలయంలో ఇది శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత అంశాల్లో ఒకటి. ఇది భారతదేశంలోని చెన్నై సమీపంలో ఉన్న చారిత్రక నగరంలో కాంచీపురంలో ఉంది. కంచి అనగా మూలచూల వడ్డానం అని అర్థం. ఈ ఆలయంని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవి రాజులు కట్టి ఉండొచ్చని కథనం చెబుతుంది. తమిళనాడు రాష్ట్రంలో అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయంలో పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయము ఒకప్పుడు లలిత కామకోటి నాయకి క్షేత్రంగా పిలిచేవారు. బండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరి ఆలయంగా స్థిరపడింది. బంగారు కామాక్షి కుడి చేతిలో చిలుకను అలంకరించిన రెండో చేతిలో అసలు బంగారు విగ్రహం కనిపించింది. దీన్ని దండయాత్రలు శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షి ప్రస్తుతం పంచలోహ విగ్రహంగా మార్చారు. ఇప్పుడు బంగారు దేవత తంజాపూర్లోని పశ్చిమ మాసి వీధుల్లో శ్యామశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంలో నివసిస్తుంది. ఇది 5 ఎకరాల స్థలంలో 4 విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తాటకముతో విస్తరించబడినది. ఈ దేవాలయం సమీపన వరాహ రూపమైన మహావిష్ణు దేవాలయం ఉండేది. గుడి శిథిలం కావడం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునర్ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించారని కథనం. ఈ స్థల పురాణం ప్రకారం కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది. ఈ ఆలయంలోని ఆదిశంకరాచార్యులు జీవిత చరిత్ర గ్యాలరీ కూడా ఉంది. కామాక్షి దేవత ప్రధాన దేవతగా ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తిపీఠాల్లో ఒకటి. ఆదిశంకరాచార్యులు కామాక్షి దేవాలయం ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెల్లాంటి నిర్మాణంలో స్థాపించారు. ఓం శ్రీ కామాక్షి దేవియే నమః.